ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అయా, గడిచిపోయిన రాత్రి అంతను కూడా ఏ సమస్య మాకు రాకుండా మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేశారు. మంచి నిద్ర మాకు అనుగ్రహించారు తండ్రి. ఈ ఉదయకాలంలో, ఈ బుధవార కాల సమయంలో సజీవ లెక్కల్లో మా అందరినీ మీ పాద సన్నిధిని నిలవబెట్టుకున్నారు. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజును చూడాలని అనేకులు ఆశపడ్డారు, కానీ వారికి లేని ధన్యత మాకు అనుగ్రహించారు ప్రభువా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి అని మత్తయి సువార్త 10:30 ద్వారా సెలవిస్తున్న దేవా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, అయా, మేము మీకు చాలా విలువైన వారమని, ప్రతినిత్యం మీ కాపుదల మా పైన ఉంటుందని, ఈ రోజున దేనిని బట్టి కూడా భయపడక అయా సమాధానంతో ప్రశాంతంగా జీవించాలి అని తండ్రి జ్ఞాపకం చేస్తున్నారు. ఈ ఉదయాన ఎవరి హృదయాల్లో అయితే కలవరం ఉందో, దేని గురించి అయితే వారు భయపడుతున్నారో అయా, వారిలో ఆ భయము లేకుండా మీరే నెమ్మదిని దయచేయండి, నిబ్బరాన్ని అనుగ్రహించండి తండ్రి. ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను గురించి అడుగుతున్నాం. వారి హృదయ ఆలోచనలు, వారి ప్రణాళికలు, వారు అనుకుంటున్న కార్యాలు ఈ రోజున తండ్రి మీ చిత్తంలో వాటన్నిటినీ నెరవేర్చండి. అయా, ప్రార్థిస్తున్నాము. మా ఆత్మను, మా దేహమును మీ పాద సన్నిధిని పెడుతున్నాము. మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని వాడుకొనండి తండ్రి. అయా, మా నడతలు, మా క్రియలు, మా ప్రవర్తన అన్నీ కూడా మీ నామానికి ఘనత తెచ్చే విధంగా ఉండే కృప దయచేయండి ప్రభువా. అయా, ప్రార్థిస్తున్నాం. మా పనులను బట్టి అడుగుతున్నాము. జ్ఞానము దయచేయండి ప్రభువా. బలమును, శక్తిని, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యమును మా అందరికీ అనుగ్రహించండి. చేస్తున్న పరిచర్యలు, ఉద్యోగములు, వ్యాపారములు, వ్యవసాయ పనులు, ఏ పనులు అయితే బిడ్డలు కలిగి ఉన్నారో వాటిల్లో 100 ఆశీర్వాదమును అనుగ్రహించండి. అదేవిధంగా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. మార్గాలలో తండ్రి మీరు తోడై ఉండండి. వారి వాహనమును, వారి మార్గములను మీ స్వాధీనంలోనికి తీసుకొనండి. రక్షణ, కాపుదల దయచేయండి. అపాయాలు, ప్రమాదాలు ఏవినూ జరగకుండా కాపాడండి, భద్రపరచండి తండ్రి. అదేవిధంగా ఎగ్జామ్స్ రాయడం కోసం వెళ్తున్నారు బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి, జ్ఞాపక శక్తి దయచేయండి ప్రభువా. అదేవిధంగా ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్నారు, వారి ఇంటర్వ్యూస్లో సఫలత సాధించే కృప దయచేయండి తండ్రి. నాయన, గృహములలో ఒంటరిగా ఉంటున్న యవనులు, గృహిణీలు, చిన్న బిడ్డలు, వృద్ధులు వారందరికీ మీ కాపుదల దయచేయండి ప్రభువా. తండ్రి, హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారయ్యా, వారి యొక్క రిపోర్ట్స్, వారి డెలివరీస్, వారి ఆపరేషన్స్ అన్నీను తండ్రి మీ స్వాధీనంలోకి తీసుకొనమని అడుగుతున్నాం తండ్రి. ఈ రోజున మాలో ఉన్న ఎవరు కూడా అప్పులతో బాధపడకుండా, అనారోగ్యంతో బాధపడకుండా, అయా ఆత్మీయంగా పడిపోకుండా సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరిని దీవించండి, బలపరిచి స్థిరపరచండి తండ్రి. అదేవిధంగా ఈ రోజున మేమందరము కూడా ఈ లోక సంబంధమైన క్రియలను విసర్జించి మీకు సాక్షులుగా జీవించే కృప దయచేయమని తండ్రి, మా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎవరితోనూ ఎటువంటి విభేదాలు, సమస్యలు లేకుండా మేము ఒక మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండే కృప దయచేయమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించమని, ఆశీర్వదించమని, మేము ఒక్కరికైనాను మీ నామాన్ని ప్రకటించగలిగే సామర్థ్యమును మాకు అనుగ్రహించమని, జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.